నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఇండియన్ ఆర్మీ తన దమ్మేంటో చూపించింది. పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పై పగ తీర్చుకోవాలని ప్రయత్నించిన పాక్ కు భారీగా భంగపడింది. భారత దాడులతో పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. కరాచీ పోర్టు కక్కావికలమైంది. భారత దాడులతో పాక్ నేతలు పరారయ్యారు. భారత ఆర్మీ ధైర్య సాహసాలపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ వైపు మరోసారి పాకిస్తాన్ కన్నెత్తి చూడాలంటే భయపడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైన్యానికి మద్దతుగా ఎన్టీఆర్ మార్గులో ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఇవాళ డిబేట్ లో ఇదే అంశంపైన మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమేష్ గారు. రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు, ఏం చెప్తారు? అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే త్రివిధ దళాలకు సెల్యూట్ చేశారు, గర్వంగా వాళ్ళకు కూడా సంఘీభావంగా ఎన్టీఆర్ మార్గ్ లో ర్యాలీ కూడా నిర్వహించారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? భారతీయులమండి అందరము. మొట్టమొదటిగా అందరం భారతీయులమే కదా. భారతీయ తరఫు నుంచే అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా, అందరూ కూడా మేమంతా దేశాని కోసం పోరాడిన వాళ్ళమే కాబట్టి మాకందరి రక్తం లోపల కూడా ఆ దేశ పరిరక్షణ మీదనే ఉంటది. మాకెప్పటికి కూడా ఏ చిన్నది వచ్చినా కూడా మేము కూడా ఓర్చుకునే పరిస్థితిలో లేదు. ఈ రోజు ముఖ్యంగా ఈ ఆపరేషన్ లో కూడా సింధూర్ ఒకటి మంచి ప్రపంచ దేశాలలో ఒక మంచి మనం మెసేజ్ పంపించాం. ఈరోజు ఖురేషి గారు, ఈరోజు సోఫియా ఖురేషి గారు, వైమానిక దళం కమాండర్ ఆయమ గారు, విక్రమ్ గారు, ఈరోజు చాలా ఆ సింగ్ గారు, శాంతి పరిరక్షణ వాళ్ళ కమిటీలో కూడా వాళ్ళు ఎంతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రెజెంటేషన్ బాగా చేశారు భారతదేశం తరఫున. ఈరోజు కేంద్రంలో కూడా ఉన్న ఏ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు సంబంధం లేని విషయమే. విదేశాలు మన మీద దండెత్తే యాత్రకు వస్తే మేమేమన్నా కూర్చొని ఉండేటోళ్ళం కాదు కదా. ఈ రోజు మన అందరం కూడా సమతుల్యంగా ఈ రోజు పోరాటం చేసిన అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఈరోజు దేశ పరిస్థితుల మీద అవగాహన ఉండాలా. ఇంకోటి ముఖ్యంగా మనం కాపాడుకునే పరిస్థితులలో కూడా అందరి సహకారాలు అందిస్తుండాలి. ఎక్కడ ఏం జరిగినా కూడా దాని శాంతి భద్రతల కింద ప్రతి మానవుని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎలాంటి దుశ్చర్యలకు పాటుపడ్డ పాకిస్తాన్ మనందరం కూడా రెడీగా ఉండే పరిస్థితులలో ఈ రోజు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ముఖ్యంగా సోఫియా ఖురేషి గారు, ఈ రోజు వైమానిక దళ కమాండర్ గారు, ఈ రోజు ఆమె నిజంగా కూడా ఆమె మాట్లాడిన తీరు, ప్రెజెంటేషన్ చాలా బ్రహ్మాండంగా, ఆ ముగ్గురు మంచి ప్రెజెంటేషన్ ఇండియా తరఫున ఇచ్చారు. దే ఆర్ ఎవ్రీబడి అప్రిషియేట్ దాట్. మనమే కాదు, ప్రపంచ దేశాలు కూడా చాలా అప్రిషియేట్ చేశాయి. ఈ రోజు మనం చేసే కార్యక్రమంలో కూడా హిందుత్వంలో, హిందూ బ్లడ్లలో మనం అరాచకాలు సృష్టించడమనో ఒక సామాన్యులను చంపడం అనేది మన దానిలో లేదు. మనము ఓర్చుకునే శక్తి కూడా మన దగ్గర లేదు. ఈ రోజు మన చరిత్ర చూస్తున్నాం. భారతదేశ చరిత్రలో మొదటి నుంచి కూడా ఔరంగజేబు వరకు చూసాం, కథలన్నీ విన్నాం. ఇంగ్లీష్ వాళ్ళ పాలన కూడా మన వాళ్ళు ఎంత కష్టపడి పోరాటాలు చేసింది. ఈ రోజు కూడా ఇక్కడి నుంచి ఇటువంటి జరగకుండా ఈ తగిన శాస్తి వాళ్ళకి జరగాలి. వాళ్ళకి తగిన రీతిగా మనం బుద్ధి చెప్పాలి. ఇది ప్రపంచ దేశాలు కూడా మనకే మద్దతు ప్రకటిస్తున్నాయి కాబట్టి న్యాయం ఉంది. ఈ రోజు అమాయకులైన ప్రజలను హింసించి చంపడం ఇది దురదృష్టకరమైన. ఇంకా పాకిస్తాన్ పూర్తి ఆర్థిక వ్యవస్థనే కూలిపోయింది. ఆడ ఏ ముఖ్య ప్రధానమంత్రి కూడా కొన్ని రోజులు ఉంటాడు, జైలుకు పోతాడు. అంత అధిపతులు నడిపించే దేశం అది. ఆ దేశంలో ప్రోత్సహిస్తున్నాం. ఇటువంటి వ్యక్తులకు ప్రోత్సాహం జరుగుతుందంటే ప్రభుత్వమే 8 ప్లేస్లలో ట్రైనింగ్ క్యాంపులు అవి జరుగుతున్నాయంటే పాకిస్తాన్ కి సోయి ఉండదా? ఇది అబద్ధమైన ఆయన ఫారెన్ మినిస్టర్ మాట్లాడాడు. ఆయన పేరు ఆయన కూడా మాట్లాడుతూ ఏం చెప్పలేకపోతున్నాడు. మింగుడు వెళ్తలేదు ఆయనకి. ఈ విషయంలో కూడా ఎట్లా ప్రెజెంట్ చేశాలే, ఫారెన్ ఇంటర్వ్యూ జరిగిన టీవీలలో ఏం చెప్పలేకపోతున్నాడు. నేను ఏమంటున్నానంటే ఎక్కడైతే న్యాయం అక్కడ మాట్లాడాలని పరిస్థితి ఉంటుంది. ఎక్కడైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళకి మాట్లాడడానికి వీలుండదు. ఈరోజు
ముఖ్యంగా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలలో ఒక మంచి దేశంగా, శాంతియుత దేశంగా పేరున్న దేశం ఇది. ఈ దేశానికి మంచి పేరుంది. మహాత్మా గాంధీ లాంటి వారి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఒక పద్ధతి వరకు రాహుల్ మన ఇందిరాగాంధీ కూడా ఆ రోజు గెలిచిందంటే బంగ్లాదేశ్ ను విడగొట్టి ఈ రోజు వాళ్ళకు కూడా సుఖశాంతులు కలిగించి, ఇటువంటి పరిస్థితులలో కూడా విదేశాలకు కూడా మనం మద్దతు ఇస్తాం శాంతి భద్రతల కింద. మన దేశాన్ని మనం కాపాడుకోలేమా? ఇది మోడీ గారు చేస్తున్న తీర్పు ఎవరైనా కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైనా కూడా ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి దీనిలో అందరం కూడా భాగస్వాములై ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పౌరుని మీద ఉంది. ఇంకోటి శాంతి భద్రతల మీద కూడా మనము మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు రమేష్ గారు మీరు చెప్పినట్లుగా కూడా అటు త్రివిధ దళాల అధికారులు కూడా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు కూడా క్లియర్ గా అటు పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఏదైతే ఈ రకంగా మళ్ళీ ఒకవేళ మిస్ఫైర్లు కానివ్వండి, మిస్లీడ్ కానీ చేయడం కానివ్వండి, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మళ్ళీ గట్టి ఆన్సర్ ఇవ్వడానికి అటు ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది అంటూ కూడా వాళ్ళు ప్రెజెంటేషన్ టైంలోనే క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ కూడా ఏదైతే నిన్న అర్ధరాత్రి జమ్మూపై జరిగిన దాడి మనం అందరం చూసాము. దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ కూడా ఏ రకంగా గట్టి జవాబు ఇచ్చిందో మనం చూసాం. సో దీనికి ఏం చెప్తారు, ఏంటి, ఏమనుకోవచ్చు? ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చినా కూడా ఇంకా డైరెక్ట్ యుద్ధాలకు సై అంటున్నారంటే ఏమనుకోవచ్చు? అది ఆ దేశంలో ఒక పద్ధతి అలాంటివి ఏం లేవండి. ఈ రోజు జమ్మూలో జరిగిన సామాన్య ప్రజలను చంపారు. ఎంత దురదృష్టకరమైన దేశం, ఎంత దురదృష్టకర పరిస్థితులు. ఈ రోజు ఆ దేశానికి ఒక మంచి చెడు అనే విచక్షణ లేకుండా వాళ్ళనే ప్రోత్సహించినట్టే మీరు ఆత్మాహుతి దళాలను కూడా తయారు చేస్తున్నారు. ప్రభుత్వాలే చేస్తున్నాయి. అక్కడున్న పాకిస్తాన్ నాయకులే తయారు చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ట్రైనింగ్ క్యాంపులు సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళకి డబ్బు సపోర్ట్ ఇస్తున్నారు, ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నారు, అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు షెల్టర్లు ఇచ్చి వాళ్ళకు ప్లేస్లు ఇచ్చి ఈ రోజు దేశాల మీద ఇట్లాంటి సామాన్యుల మీద పడడానికి వాళ్ళకు ఎలాంటి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా భారతదేశానికి కఠినంగా వ్యవహరించిన అవసరం కూడా ఉంది. ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఘాటైన జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఒకటండి. ఇప్పుడు రమేష్ గారు అంటే ఆల్రెడీ మనం క్లియర్ గా చెప్పడం జరిగింది, ఆత్మరక్షణలో భాగంగానే ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేశారు మన ఇండియన్ ఆర్మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఎవరికి అక్కడ పాక్ పౌరులకు కానివ్వండి ఎవరికి కూడా ఏ హాని చేయకుండా కేవలం ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేశాము, పక్కా ప్రిసిషన్ స్ట్రైక్స్ జరిగాయి. కానీ ఇక్కడ వాళ్ళు చేసిన అటాక్ లో మాత్రం అటు భారత్ కి సంబంధించి భారతీయులు చనిపోయారు. సో ఏంటి, ఏం చెప్తారు దీనికి? అండ్ ఇంకొకటి అంతర్జాతీయంగా చూసినా కూడా ఉల్లంఘిస్తున్నట్లుగానే పరిగణించాలా ఏంటి, ఏమనుకోవచ్చు? కంపల్సరీ ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇది ఉల్లంఘన. ఏ దేశం కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వదు, మద్దతు పలకదు. ఇదైతే గ్యారెంటీ 100%. ఇది హలో ఎస్ అండి, ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, బీఆర్ఎస్ ప్రతినిధి బొమ్మెర గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ బొమ్మెర గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఏం చెప్తారు? సో ఏదైతే పాక్ పగ తీర్చుకోవాలని ఏదైతే నిన్న దాడి చేసిందో దానికి గట్టి జవాబు చెప్పారు. మళ్ళీ కన్నెత్తి చూడాలన్నా భయపడే రకంగా మన భారత ఆర్మీ ధైర్య సాహసాలు ఉన్నాయి. ఏంటి, ఏం చెప్తారు దీనికి? నిజంగా ఈ 100 సంవత్సరాల, ఈ 70 సంవత్సరాలలో ఇది ఒక గొప్ప శక్తివంతమైన మన యొక్క వ్యక్తిని, మన యొక్క పౌరుషాన్ని, మన యొక్క మౌనాన్ని పరీక్షించే విధంగా పాకిస్తాన్ చేసిన ఉగ్రవాదులను ఎంత అర్థం చేయాలో, ఎంత ఈ ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నా ఏరివేయడానికి ఏ చర్యలైతే ఈ భారతదేశం సైన్యం తీసుకుంటుందో వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా నేను గర్విస్తున్నాను. ఇలాంటివి ఇంకా మున్ముందు ఎలాంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆ ఉగ్రవాదుల మచ్చు కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత మన భారతదేశంలో ఉన్న సైనికులకు ఉన్నది. దాంతో పాటు మనం కూడా సహాయ సహకారాలు అందించాలి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి నేను హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నాను.
ఒకటండి బొమ్మెర గారు, అండ్ ఏదైతే ఈ దాడికి సంబంధించి కూడా వాళ్ళు పూర్తిగా వీళ్ళు అమాయకుల పైన దాడులు చేశారంటూ కూడా అటు పాక్ మీడియా సంస్థలు ఈ రకంగా మాట్లాడుతున్నాయి. కానీ భారత్ క్లియర్ గా చెప్పింది కేవలం ఉగ్ర స్థావరాలపైనే అటాక్ చేశాము, దానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశారు. కానీ నిన్న జరిగిన దాడిలో F-16 విమానాల్ని, ఫైటర్ జెట్స్ ని తీసుకొని రావడం అంటే కూడా ఒక రకంగా ఇది అమెరికా నుంచి వచ్చిన విమానం కాబట్టి వాళ్ళు అప్పుడే కఠిన ఆంక్షలు విధించారు. కేవలం మీరు ఆత్మరక్షణ భాగంగానే వీటిని వినియోగించాలి, లేదంటే ఉగ్రవాదుల నిరోధంలోనే దీన్ని వాడాలి అంటూ కూడా క్లియర్ గా చెప్పారు. భారత్ పైన వాడడానికి, పక్క దేశం భారత్ పైన ఇలాంటి వాడడానికి లేదు అంటూ కూడా క్లియర్ గా ఒక చట్టాన్ని అమలు చేసుకొని రాసుకొని నిబంధనలు కఠినంగా అమలు చేసి మరి పాకిస్తాన్ కి ఆ జెట్స్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం నిన్న యుద్ధానికి సంబంధించి ఏకంగా భారత్ పైకి విమానాల్ని తీసుకొచ్చారంటే కూడా దీన్ని ఏ రకంగా చూడాలి? అంతర్జాతీయంగా కూడా వ్యతిరేకంగా మేడం, అంతర్జాతీయంగా పాకిస్తాన్ చేస్తున్న పొరపాట్లు, వాళ్ళు చేస్తున్న తప్పిదాలు, అబద్దాలను అంతర్జాతీయంగా వాళ్ళు కొంచెం ప్రచారం చేస్తున్నారు. ఇగో మేము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఉగ్రవాదులు కాకుండా మా సైన్యం మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలకు పంపడం వల్ల కావాలని అసలు అది కూడా కొన్ని దేశాలు మాత్రమే, 1-2 దేశాలు మాత్రమే పాకిస్తాన్ కు మద్దతు పలుకుతున్నాయి. కానీ మిగతా మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశానికి మద్దతు పలుకుతున్నది. భారతదేశం చేసేది ముమ్మాటి నిజము. అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది, పౌరుల మీద కాదు అనే విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసారు. మన కేంద్రం కూడా తెలియజేసింది. దాంట్లో 100% సక్సెస్ అయ్యాం. కానీ కొన్నిటిని పొరపాటుగా వీళ్ళు పాకిస్తాన్ చేసే ప్రాపగండని వీళ్ళు కనీసం చూడకుండా, ఇక్కడ జరిగేది కూడా తెలియకుండా కొన్ని దేశాలు ఏమన్నా ఇంటర్నల్ గా సహకరిస్తున్నాయేమో అనేది మరి మన ఇంటెలిజెన్స్ తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా పాకిస్తాన్ అనే ఒక ఉగ్ర దేశానికి ప్రపంచంలో ఏ దేశం కూడా సహకరించొద్దని భారతదేశం నుండి కూడా మన ప్రధానమంత్రి గారు గాని, మన సెక్రటరీ జనరల్ గాని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇవో వాళ్ళు చాలా కవ్వింపు చర్యలు చేస్తున్నారు. మరి చూసి ఇప్పటికే దాదాపు 26 మంది తన భార్యల ముందు చంపిన చరిత్ర మొన్ననే జరిగింది. కాబట్టి ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీ దేశాలలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా అనేది కేంద్రం ఏదైతే ప్రపంచ దేశాలకు చేస్తున్నదో అది 100% సక్సెస్ అయ్యాము. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాకిస్తాన్ లో గాని, ఇంకా వేరే రాష్ట్రాలలో గాని, వేరే దేశాలలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని రూపం మార్పాలి, దాన్ని అంతమొందించాలనేది ఒక పౌరుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ వాదిగా, ఈ భారతదేశ పౌరుడిగా నేను ఖచ్చితంగా వారి యొక్క ఏవైతే భారతదేశం చేస్తున్న ప్రతి పోరాటానికి మనం అందరం కూడా కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ సైన్యానికి మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా, జీటీవీ ద్వారా తెలంగాణ భారతదేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అండి. ఎస్ రమేష్ గారు, సో ఏం చెప్తారు? అటు అమెరికా ఏదైతే పాకిస్తాన్ అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించింది, అటు అమెరికా F-16 జెట్లకు సంబంధించి కూడా క్లియర్ గా నిబంధనలు ఉన్నా కూడా అయినా కూడా దాడులకు తెగబడింది అదే జెట్స్ తో. సో ఏం చెప్తారు? గతంలో కూడా ఈ రకంగా ఉల్లంఘించింది, కానీ అప్పుడు ప్రూఫ్స్ చూపించింది. లేదు మళ్ళీ 2019లో అటు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో కూడా ఈ F-16 ని వాడారు పాకిస్తాన్. కానీ అప్పుడు అమెరికా ఏదైతే విచారణ చేస్తే ఇది లేవు, మేము వాడలేదు అంటూ కూడా మళ్ళీ మా దగ్గరే ఉన్నాయంటూ కూడా చూపించారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన వాళ్ళు ఆ జెట్ ని కూల్చేస్తారు, అది మన ఇండియా భూభాగంలో ఉంది. సో ఏంటి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా కాస్త పాకిస్తాన్ కి ఒత్తిడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏంటి? 100% అండి. ఈరోజు ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని హతం చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రతి దేశం ఈరోజు ముఖ్యంగా గమనించాల్సింది ఏమన్నా, ప్రపంచ దేశాలు గమనించారని నేను చెప్తున్నా. ఈరోజు ఒక పాకిస్తాన్ మాత్రమే ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తుంది ప్రపంచం. ఏ ఒక్క దేశం కూడా ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపే విధానంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క పాకిస్తాన్ మాత్రమే వాళ్లకు అన్ని నీడల ఆర్థికంగా అన్ని విధాలా సహకరిస్తూ వాళ్ళకు షెల్టర్లు ఇచ్చి వాళ్ళ కోసం ఎన్ని సదుపాయాలు కలిగించానో సదుపాయాలు కలిగించి, ఇది ఎంత దురదృష్టకరమైన విషయం అండి. ప్రపంచ దేశంలో అభివృద్ధి ఎక్కడికో పోతా ఉన్నది. స్పేస్ షటిల్ కాడికి రాకెట్ల నడుస్తున్నప్పటికీ కూడా
ఇంకా ఏదైనా సంప్రదింపులతోటి సమస్య పరిష్కరించబడదనేది ఉండదు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటది. దాన్ని ఆ రకంగా పోకుండా ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారతదేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలి, భారతదేశాన్ని నష్టపరచాలనే విధానం లోపల ఉన్న పాకిస్తాన్ ప్రపంచ దేశాలు కూడా ఎక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళు ప్రపంచ దేశం లోపల కూడా అన్ని ప్రాంతాలు కూడా ఇలా అప్రిషియేట్ చేస్తున్నారు ఇండియాని. భారతదేశం మంచి త్వరలో మంచి జవాబుదారుగా పనిచేస్తా ఉందనేది కూడా నేను విదేశాల మన న్యూస్లలో చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని మెచ్చుకోదగ్గ విషయంలో కూడా ఈ రోజు ప్రోత్సహిస్తా ఉన్నాయి, అన్ని రకాల సపోర్ట్ కూడా ఇస్తా ఉన్నాయి. ఇలాంటప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటిది అనేది ఇంకా ప్రజల మీద ప్రభుత్వం నడిపే విధానం మీద ప్రజల మీద ఏ కోశాన కూడా వాళ్ళకు ప్రేమ లేదనేది మాత్రం తెలుస్తుంది. వాళ్ళకు చంపడం అనేది ఒక కామన్ థింగ్ కింద అయిపోయింది. వాళ్ళను మార్చాల్సిన బాధ్యత మన భారతదేశం మీదనే మొట్టమొదటిగా ఉంది. వాళ్ళ శాంతి భద్రతలలో వాళ్ళు పార్టిసిపేట్ కారు. ఇక కేవలం వాళ్ళకు తగిన గుణపాఠం మీరు చెప్పింది నిజమే. ప్రజల విషయంలో వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు తెలిసిన విషయమే. కానీ ఇంకొకటి ఏంటంటే కూడా రమేష్ గారు, ఏదైతే అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు పాకిస్తాన్ కి వ్యతిరేకత వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి అటు ఇండియా భారత్ పాకిస్తాన్ యుద్ధమే కాకుండా అటు బలూచిస్తాన్ కూడా మరోపక్క ఏదైతే యుద్ధం చేస్తుంది అండ్ ఒక ప్లేస్ కూడా ఐ థింక్ బలూచిస్తాన్ ఆర్మీ స్వాధీనం కూడా చేసుకుంది. ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు పాకిస్తాన్ అష్టదిగ్బంధంలోకి చిక్కిపోతుందా ఏంటి? 100% అష్టదిగ్బంధమే జరుగుతా ఉంది. ఈ రోజు చుట్టుముట్టున్న దేశాలన్నీ కూడా, ఈ రోజు చైనా కూడా సైలెంట్ అయిపోయింది. ఈ విషయం లోపల ఎక్కడ కూడా ప్రోత్సాహం కలిగించే విధానం లోపల లేదు. ఈ రోజు ఇటువంటి అన్యాయం జరిగితే ఎవరు ప్రోత్సహిస్తారండి? ఆ దేశానికే నష్టం జరుగుతుంది. ఆ దేశం ఉన్న ప్రజలు కూడా వాళ్ళను చీ అంటారు. ఈ రోజు ఏ దేశం అయితే పాకిస్తాన్ మద్దతు ఇస్తుందో ఆ దేశాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రజలు ఆ దేశ ప్రతినిధుల మీద పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యతిరేకత తెలియజెప్తారు. ఈరోజు ఎవరు అప్రిషియేట్ చేస్తారండి ఇటువంటి దుశ్చర్యలకి? ఈరోజు ఒక కామన్ మ్యాన్ లో రోడ్డు మీద పోతుంటే కాల్చి చంపడం అనేది ఏదన్నా న్యాయమైన పనేనా ఇది? ఇటువంటి దుశ్చర్యలను ఆపకుంటే నా దేశంలో కాకుండా నీ దేశంలో కూడా జరుగుతాయి. ఈ రోజు బలూచిస్తాన్ గాని అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఈ రోజు కొన్ని పాకిస్తాన్ కు మద్దతు తెలిపే దేశాలు కూడా సైలెంట్ గా ఉన్నాయి. మనకు దేశాలు సైలెంట్ గా మాత్రం ప్రోత్సహిస్తూనే అన్ని దగ్గర మద్దతు కలిగిస్తా ఉంది. వాళ్ళు కూడా మనకు అన్ని విధాల పాకిస్తాన్ చుట్టుముట్టి ఎక్కడికక్కడ దిగ్బంధం చేసే కార్యక్రమంలో పడినే విదేశాలు కూడా మనకు ప్రోత్సహిస్తున్నాయి. దీని మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే, ఈ రోజు మనం చేసే కార్యక్రమం అది ప్రపంచ దేశాల భవిష్యత్తుకు, ప్రపంచ దేశాలకి ఒక మార్గదర్శకంగా ఈ రోజు మన దేశం ఉండాలి. ఎందుకంటే భారతీయ చరిత్ర, భారతీయ హిందుత్వం కూడా చాలా ఏళ్ల చరిత్ర. ఈ రోజు మహాభారతాల యుద్ధాల నుంచి కూడా చూసుకుని వస్తున్నాం. అన్ని కథలు మన దగ్గర పురాతనమేని. ఈ రోజు ప్రతి దానిలో మన మీనింగ్ ఎక్కడ కూడా మనం తప్పు లెక్కలు చేయకుండా మనం ముందుకు వస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా మనము మొదటగా ఫస్ట్ సింధూరు దానిలో కూడా వాళ్ళకి ఆ శిబిరాలనే మనం పడగొట్టాం. వాళ్ళు ఇంకా మనము చేయాల్సిన ఉద్రేకతను తీసుకొస్తే మాత్రం వారికే నష్టం జరుగుతుంది. ఆ ఉద్రిక్తత వారికి పూర్తి స్థాయిలో సర్వనాశనం అయ్యే పరిస్థితి పాకిస్తాన్ కు ఉంటుందని చెప్పేసి మాత్రం మనం తెలుసుకున్న పరిస్థితి. ఓకే అండి, అదేవిధంగా డాక్టర్ జయరాం గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. జయరాం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ జయరాం గారు, సో మనం చూస్తున్నాం ఏదైతే భారత్ పాకిస్తాన్ లో దాడులు ఏవైతే జరుగుతున్నాయో అండ్ ఇప్పుడు క్లియర్ గా నిన్న ఏదైతే కవ్వింపు చర్యలకు మళ్లీ పాల్పడింది. మొన్న ఏదైతే మన త్రివిధ దళాలు బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ జరిగింది. మళ్లీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినా వచ్చినా మేము రెడీగా ఉన్నామంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా కూడా నిన్న జమ్మూపై దాడి చేస్తే మళ్లీ మన భారత సైన్యం ఏ రకంగా దాన్ని తిప్పికొట్టిందో మనందరం చూసాము. అది ఒక
నిజంగా దేశవ్యాప్తంగా మనందరం గర్వించదగ్గ విషయమే. సో ఏం చెప్తారు, ఎందుకు పాకిస్తాన్ కి ఒక రకంగా చూస్తే కూడా అటు బలూచిస్తాన్ నుంచి వ్యతిరేకత వస్తుంది, అండ్ సొంతంగా పాకిస్తాన్ లోనే అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి, అటు కరాచీలో కానివ్వండి అల్లర్లు జరుగుతున్నాయి, పార్లమెంట్ లో కూడా ఎవరు కూడా అన్ని ఏదైతే అందరూ కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఏంటి దీనికి ఏం చెప్తారు? పాకిస్తాన్ ఏ పోకడలతో ఈ రకంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? మీకు రమేష్ అన్నకి, తమ్ముడు రామ్మూర్తికి, న్యూస్ ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పాకిస్తాన్ అనేది వాళ్ళు స్వతంత్ర దేశం కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఇదే ఛాన్స్ అనుకుని వాళ్ళు అపహరించుకున్నారు. నిన్న 6 చోట్ల వాళ్ళు పేల్చేశారు. 6 చోట్ల పాకిస్తాన్ అల్లాడిస్తుంది. దాంతో పాటు వచ్చేసి మనం అంటే ఈరోజు ఏ స్వతంత్రం కోసం కోరుకుంటున్నారో, ఏ పరిస్థితులను అధిగమించాలని కోరుకుంటున్నారో పాకిస్తాన్ వాళ్ళు స్వతంత్రం కోరుకోవడం ఒకటి. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కంట్లో నలుసులాగా పాకిస్తాన్ ప్రతి నిత్యము ఎప్పుడు ఎలాంటిది ఒక ఇబ్బంది వచ్చిందంటే మనకు పాకిస్తాన్ ద్వారా. కానీ ఇన్ని సంవత్సరాలుగా 75 సంవత్సరాలు గడిచినా కూడా అరే పోనీలే చూద్దాము, చిన్న కంట్రీ కదా, ఎందుకు పరిస్థితులను బట్టి ఆలోచిద్దామని అనుకున్నా కొద్దీ ఇంకా విపరీతమైన దుశ్చర్యలకు కారణం. అంటే ఈ రోజు మొన్న జరిగిందని కాదు, ఇది 77 సంవత్సరాలుగా ప్రతినిత్యం మనకు దేశం నుంచి వస్తున్న పరిస్థితులను బట్టి అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈవెన్ మనకు ఇన్సైడ్ వచ్చేసి కూడా బాంబు పేలులతో పాటు కసబ్ లాంటి వ్యక్తులు అనేక మంది కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు. అంటే టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా కూడా వదిలేయకూడదు, అందులో వేరే డిస్ప్యూట్ లేదు. అది ఏ రూపమైనా కానీ కనుక, అది కులం రూపమా, మతం రూపేనా, లేదు అనుకుంటే ఇంకే ఇతర దేశాల రూపాన, ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని వదిలేయకూడదు. అది చాలా ఇబ్బందికరమైన అంశాలు. ఇది ఒక అంశం. మరొక అంశం వచ్చేసి ఈ రోజు మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనం ఎక్కడ కూడా ఎవరి మీద దాడి చేయలేదు, పాకిస్తాన్ మీద అసలే చేయలేదు. 1971 కానీ అంత ముందు కానీ ఇందిరాగాంధీ గారు మీద ఒక మంచి ప్రశంస ఉంది వాజ్పేయి గారు చెప్పినట్టు. అంటే ఇదే 1971 ఇష్యూని దృష్టిలో పెట్టుకుని ఆయన పార్లమెంట్ సాక్షిగా ఒక మాట చెప్పారు, ఐరన్ లేడీ కాళీ మాత లాంటిది అని చెప్పేశారు. ఈ 2 మాటలు ఆయన చాలా గర్వంగా, సేమ్ టైం వచ్చేసి చాలా గొప్పగా మాట్లాడారు. సో అదే విధంగా ఈ రోజు బీజేపీ తీసుకున్న దానికి ఎవరు కాంగ్రెస్ నుంచి కానీ ఇతర ఏ పార్టీ నుంచి కానీ, ప్రాంతీయ లేదనుకో జాతీయ పార్టీ నుంచి, ఏ పార్టీ నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం, మూకుమ్మడిగా ఒక్కటిగా ఈ రోజు దేశ ప్రజల కోసము 147 కోట్ల ప్రజలు ఒకటి అని తెలియజేయడం కోసం మాత్రమే చెప్పారు. నిన్న మిడ్ నైట్ వరకు కూడా అదే సమావేశాలు జరిగినాయి. దాన్ని నేను క్లియర్ గా ఫాలో అయ్యాను. ఆ సమావేశాలతో పాటు నిన్న జరిగిన అనేక దాడులు కూడా, అనేక అంశాల మీద కూడా రాత్రంతా చర్చలు కూడా మనం గమనించాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే పాకిస్తాన్కి ఇప్పటికైనా తెలియ రావాల్సింది ఏంటంటే అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏ మిత్ర దేశాలు పక్కకు రావటం లేదు, అప్పు పోతే దగ్గరికి రాని అప్పు రావటం లేదు, విత్ ఉన్న కంట్రీ లోపల పోరాటాలు, ఇబ్బందులు ఉన్నాయి. మనతోని వాళ్ళకంటే మనం ఇంకా చెప్పాలంటే ఒక ముందు వరుసలో ఉన్నాం. అలాంటి దేశం మనం అనేక సందర్భాల్లో కూడా పాకిస్తాన్ చాలా కోఆపరేటివ్ గా ఉన్నాయి. ఈవెన్ కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నాయి. అంటే ఇలా పక్క వాళ్ళు ఆపన్నాస్తం ఇచ్చే వాళ్ళతో కూడా గొడవలు, ఆ గొడవలు కూడా ఏంటంటే క్రూరాతి క్రూరంగా, నీచాతి నీచంగా. ఈరోజు సింధూరాన్ని పెట్టడానికి కూడా కారణం అదే. ఆడబిడ్డల జీవితం భారతదేశం లోపల నుదుట బొట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. భర్తకు సూచకంగా తన పెళ్ళైన తర్వాత తన భర్త 10 కాలాల వరకు బతుకుండాలనే ఉద్దేశంతో ఏ స్త్రీ అయినా కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. దాన్ని జనరల్ గా సింధూర్ అంటుంటారు. ఆ సింధూరం పెట్టుకున్న దాన్ని పేరు పెట్టి మతాలను, కులాలను ప్రశ్నించుకుంటూ కాల్ చంపడం అనేది అది బాధకరం. అందుకోసమనే 2 స్త్రీలు ఇప్పుడు దీనికి లీడ్ చేస్తున్న త్రివిధ దళాల లోపల 2 స్త్రీలు దాన్ని సింధూర్ అనే పేరుతోని ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏ రక్తపు బొట్టులాగా మీరు కోరుకున్నారో, ఏ రక్తాన్ని సింధు నదిలో పారించాలనుకుంటున్నారో, ఏ రక్తాన్ని అయితే మీరు కోరుకున్నారో ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే కాకపోతే రివర్స్. అది భారతీయులను చంపాలనుకున్నారు, భారతీయులను కొయ్యాలనుకున్నారు, భారత ప్రధానిని ఊపిరి ఆపాలనుకున్నారు, సింధు నది లోపల భారతీయుల రక్తం ఏర్లై పారతారని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది?
అంటే ఎవడు తోడుకున్న బొందలో వాడే పడతాడు అన్న విషయాన్ని స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. విధి అంటారు చూసినారా, విధి అనే దాన్ని ఇంతకంటే గొప్పగా చెప్పాల్సిన పనేం లేదు. నువ్వు కోరుకున్నది కాకపోతే పక్కలది కోరుకున్నావు, నీది జరుగుతున్నది. అంటే ఎప్పుడు కూడా ఇప్పటికైనా పాకిస్తాన్ కు బుద్ధి వస్తుందని అనుకోను, కానీ ఈ రోజు పాకిస్తాన్ ప్రదే అనేక ఛానల్ లోపల అనేక డయాస్ల మీద ఇదే చెప్తున్నాను. ఈవెన్ నేషనల్ డయాస్ మీద కూడా నేను చాలా క్లియర్ గా చెప్తుంది ఒకటే మాట, పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, అది ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. అది ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంటే ఈ రోజు టెర్రరిజాన్ని మ్యానుఫ్యాక్చర్ కంపెనీ లాగా తయారవుతుంది. ఈ రోజు మొన్నటికి మొన్న నీతులు చెప్పేశారు. 30 సంవత్సరాలుగా మేము అనేక దేశాలుగా అగ్రదేశాలుగా అనేక దేశాల మాటలు విని మేము తప్పని చేశాము. ఏం చేసావు? ఇప్పుడు మాత్రం ఏం చేశావు? ఇప్పుడు కూడా అవే తప్పులు చేస్తున్నావు, ఇక ముందు కూడా అవే తప్పులు చేస్తుంటావు. అంటే ఈ రోజు ప్రపంచ పటం లోపల కనుక నిజంగా కనుక నేను చెప్తున్న ఒక భారతీయుడిగా నేను గర్వపడేది అంటే ప్రపంచ పటం లోపల పాకిస్తాన్ లాంటి కంట్రీ నేను ఉండకూడదని కోరుకోను, కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తే టెర్రరిజం అనే అంశం పాకిస్తాన్ లో ఉంటే ఆ పాకిస్తాన్ లోపల ఎక్కడెక్కడ టెర్రరిస్టులుగా అవతారాలు ఎత్తిందో ఆ ఏ రూపంలో ఉన్నారు, పాకిస్తాన్ లో ఏ రూపంలో ఉన్నా కానీ ఆ టెర్రరిజాన్ని ఆ ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేది నా ప్రధానమైన కోరిక. అంటే ఈ రోజు మీరేం చేస్తున్నారు? నిరక్షరాస్యులను, నిరుపేదలను, ఇంకా వీలవుతే అభంశుభం తెలియని వ్యక్తులను టార్గెట్ చేసి సామాన్యులను, సివిలియన్ చంపుతున్నారు. కానీ మేం చేస్తున్నది ఏంది? సివిలియన్లను, మిలిటరీని ప్లస్ పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ వ్యవస్థని ఎక్కడ ముట్టుకోకుండా చేస్తుంటే ఈ రోజు రాజకీయ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ వచ్చేసి ఏం చేస్తుంది? ఈ రోజు టెర్రరిస్టులకు నివాళులు అర్పిస్తుంది. అంటే మీరు టెర్రరిస్టులు ఏ ముసుగులో ఉన్నారు? అంటే మిలిటరీ ముసుగులో ఉన్నారా, లేకపోతే మిలిటరీ టెర్రరిస్ట్ ముసుగులో ఉన్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే దీన్ని స్పష్టంగా ఈరోజు గ్లోబల్ సమాజం చాలా క్లియర్ గా గమనించింది. గ్లోబల్ గా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, పాకిస్తాన్ నిజ స్వరూపం ఏది చెప్తున్నామో ఈరోజు పాకిస్తానే చెప్తున్నది. అంటే ఒక టెర్రరిస్టుల కోసము ఈరోజు నివాళులు అర్పియడం అనేది ఎంత బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ అతి క్రూరంగా చంపేసి నా వ్యక్తుల కోసము ఈరోజు మీరు ఉన్నది. సరే దాంట్లో వాడు దచ్చిందా చావలేదా తర్వాత విషయం, కానీ ఓవరాల్ గా చేస్తుందంత ఇదే కదా. మసూద్ మాట్లాడిన మాటలేంది? ఎంత రెచ్చగొట్టే మాటలవి. ఒక భారత ప్రధానిని, భారత ప్రధాని కాదు, ప్రధాని అంటే భారతదేశానికే ప్రతినిధి, ఆయనను నువ్వు ఏం చేస్తున్నావు? ఊపిరి ఆపేస్తానంటావు. అంటే ఒక ప్రధానిని అనే ఆ వ్యక్తినే నువ్వు ఊపిరి ఆపుతున్నావు అంటే ప్రజలు 140 కోట్ల మందిని ఊచకొచ్చకొస్తావా? అంటే చీమల్లాగా నలిపేస్తావా? అంటే ఇప్పటికి కూడా మేము తీసుకోవద్దా? సింధు నదిలో నీళ్లు కావాలి, ఆ నీళ్ల ఒప్పందాన్ని మేము అధిగమించామనుకున్నామా, లేదంటే ఆపేసామనుకున్నారా? ఎందుకు చేసామనే దాన్ని నీకు ఆమతం సోయలేదా? దాని చేయడానికి నువ్వు దానికి బదులు ఏం చెప్తానంటున్నావు? నీళ్ళని ఆపడానికి గల కారణాలు ఏంది? ఎందుకు ఆపాము? ఇజ్రాయెల్ అధ్యక్షుడు నతానియా అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ గాజా నుంచి వచ్చేసి 13 మంది అమ్మాయిలను ఎత్తుకొని పోయి రేప్ చేసి చంపేస్తే అప్పటికప్పుడు వచ్చేసి ఆయన యుద్ధ ప్రాతిపదికన యుద్ధాన్ని ప్రకటించింది. విత్ ఇన్ ద మినిట్స్ లోపల యుద్ధాన్ని ప్రకటించండి. కానీ మేము అట్లా చేయలేదు కదా. మేము ఏం చేశాం? మేము ఓపికతో ఉన్నాము. ఓపికగా ఉంటే నీ ఇష్టానుసారంగా నువ్వు స్టేట్మెంట్ తీసుకుంటూ పోతుంటావు. అంటే మంచితనానికి కూడా ఒక లిమిట్. మంచితనాన్ని నీకు చేతకంతనంలా కనబడుతుంటే ఆ మంచితనాన్ని పక్కన పెడితే ఇది చేతనైనతనమా? ఈరోజు విస్తీర్ణం ఎంత? పాకిస్తాన్ విస్తీర్ణం అంటే చదరపు కిలోమీటర్లు 1,100 కిలోమీటర్స్, 1100 కిలోమీటర్స్ నీ విస్తీర్ణం. నీ విస్తీర్ణాన్ని కొల్లగొట్టాలంటే ఎంతసేపు కావాలి? దానికి ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా పెట్టంటే 24 గంటల్లో శ్మశానం చేసి పెట్టచ్చు. అదే కోరుకుందామా? నిజంగా ఒక దేశం ఇంకొక దేశం పైన దాడులు చేస్తూ ఉంటే, ఒక పేద దేశాన్ని ఇంకో అగ్రదేశం దెబ్బలు కొడుతూ ఉంటే అది ఈ రోజు ప్రపంచంలో మానవులు బతుకుతుందా? ఆ విషయాన్ని ఆలోచించాలి కదా. మేము అప్పటికి కూడా మా టెర్రరిస్ట్ స్థావరాలు డిఫెన్స్ మినిస్టర్ కూడా ఏం చెప్పలేకపోతుండే. డిఫెన్స్ మినిస్టర్ కూడా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఎలాంటి మాట చెప్పలేకపోతాడు. అంటే ఈరోజు డిఫెన్స్ నా రాత్రికి రాత్రి మీ ప్రధానమంత్రి పారిపోయిండు. పెళ్ళం పిల్లల్ని ఎంటబెట్టేసుకొని బంకులోకి పోయిండు. కానీ ఈరోజు ప్రజలు ఎక్కడికి పోవాలి? నీ మినిస్టర్లు పారిపోయిండు. నీ డిఫెన్స్ అంతా ఈ రోజు డ్రామాలు ప్లే చేస్తున్నాయి. నీ వ్యతిరేకిస్తున్నారు అక్కడ. పాకిస్తాన్ కామన్ మ్యాన్ వ్యతిరేకిస్తున్నారు. కామన్ మ్యాన్ వ్యతిరేకించారు కదా. కామన్ మ్యాన్ మొదటి నుంచి ఒకటి చెప్తాడు, ఇక్కడ తిండి లేదు, ఇక్కడ చదువు లేవు, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, మనకు యుద్ధం అక్కర్లేదు, ఇండియాతోని మంచిగా ఉందాము, ఇది మాఫియా, గౌరవిద్దాము. మాఫియా
డబ్బులు గడించడానికి కోసము ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దాంతో డబ్బులు పాటు సంపాదించడానికి ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి రమేష్ అన్న. దీంట్లో ఇంకోటి ఏంటంటే జనరల్ గా బిజినెస్ అనేది ఒక కమ్యూనిటీ లేకపోతే ఒక వ్యవస్థ లేకపోతే బిజినెస్ అనేది కొంతమంది వ్యక్తులు చేస్తుంటారు, అది ప్రజలు చేస్తుంటారు. భారతదేశం లోపల బిజినెస్ స్మగ్లింగ్ అన్ని చేస్తున్నారు. ఇది ఈ రోజు నీ మిలిటరీ ఒక్క నిమిషం అన్న కన్ఫ్యూజ్. ఈ రోజు నీ మిలిటరీ దళాలు బిజినెస్లు చేస్తాయి, నీ మిలిటరీ దళాలు స్మగ్లింగ్ చేస్తాయి, నీ మిలిటరీ దళాలు కొల్లగొడుతుంటాయి, నీ మిలిటరీ దళాలు బెదిరిస్తూ ఉంటాయి, నీ మిలిటరీ దళాలు ఈరోజు సెటిల్మెంట్ చేస్తుంటాయి, నీ మిలిటరీ దళాలు లాస్ట్ కు వైన్ షాప్ లో వైన్ కూడా అమ్ముతున్నారు. సిగ్గనిపించడంలా సిగ్గనిపించడం ఇదేనా మీరు చేస్తున్నది? మీరు జయరాం గారు ఇంకొకటి ఏంటంటే కూడా ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని అటు ప్రపంచ దేశాలకు క్లియర్ గా చెప్తున్నారు. అంటే పాకిస్తాన్ ఫ్లాగ్స్ చనిపోయిన వాళ్ళకి ఫ్లాగ్స్ వేసి మరి ఏదైతే అంతిమ సంస్కారాలు చేస్తున్నారో అక్కడ పాకిస్తాన్ జెండా పెట్టి మరి చేస్తున్నారు గర్వంగా. సునీత, దీంట్లో మనం ఒక విషయం చూడాలి. భారతదేశంలో మీకు ప్రపంచ దేశాల్లో ఏ దేశాన్ని కూడా స్త్రీతోని పోల్చరు, ఏ దేశం పోల్చలేదు. ఒక భారతదేశం మాత్రమే స్త్రీని తల్లిగా భావించి తల్లిగా చూసేది, ఇంకా వీలవుతే దేవతలాగా ఆరాధించే భారతదేశం మాత్రమే. తల్లి నుంచి ఇంకా చెప్పాలంటే దేవతలాగా ఆరాధించేది ఒక భారతదేశమే. కానీ నువ్వు ఆ తిలకాన్నే నువ్వు తీసేస్తున్నావు అంటే ఆ తిలకంతోనే ఇద్దరు స్త్రీలు ఈరోజు సింధూర్ పేరిట చిత్తుగా పిచ్చి కుక్కలను తరిమినట్టు తరిమి కొడుతుంటే ఈరోజు అదే ఆడవాళ్ళ చేతుల్లో మీ బతుకులు ఎక్కడ ఉన్నాయి రా? నాకు అర్థం కాదు. ఇదే ఏ ఆడవాళ్ళ నుదుట బొట్టును నువ్వు తుడిచేయాలని ప్రయత్నం చేశావో ఆ ప్రయత్నం లోపల నువ్వు ఆ షార్ట్ టైం లోపల ఆ షార్ట్ గా నువ్వు సఫలీకృతమయ్యావో ఈ రోజు నీ బతుకులు అదే ఆడవాళ్ళ చేతుల లోపల కుక్క సాగు వస్తున్నారు కదా. ఒకటండి జయరాం గారు, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ చర్యలకు సంబంధించి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఆ టర్కీ కానివ్వండి చైనా కానివ్వండి ఏవైతే మద్దతులు ఇచ్చాయో ఈ రకంగా చూసినా ఇప్పుడు అంతర్జాతీయంగా చట్టాల ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు ఉల్లంఘించింది. నిన్న జరిగిన దాడిలో F-16 ఏదైతే యుద్ధ విమానం యూజ్ చేసిందో దానికి సంబంధించి అమెరికా ఆల్రెడీ కఠిన ఆంక్షలు విధించింది. అంతర్జాతీయంగా నిబంధనలు ఉన్నాయి, కేవలం ఆత్మరక్షణ కోసమే వాటిని వాడాలని. కానీ ఇక్కడ యుద్ధానికి ఉపయోగించింది పాకిస్తాన్. ఈ రకంగా చూస్తున్నా అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి పాకిస్తాన్ కి ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందనుకోవచ్చా? 100% ఇక్కడ అమెరికాకు ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయంటే పాకిస్తాన్ తోని స్నేహ సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూ సరే ఏదో కంట్రోల్ చేద్దాంలే అనుకున్నది. కానీ అంతకుముందు వెపన్స్ కొన్ని అమెరికన్ మ్యానుఫ్యాక్చర్ వెపన్స్ పాకిస్తాన్ ఉపయోగించడము, పాకిస్తాన్ తోని ఒప్పందాల లోపల సరే అప్పుడు మంచి ఒప్పందాలు ఇంకే రకంగా ఉన్నా కూడా కొంత వెపన్స్ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. దాన్ని అనవసరంగా వీళ్ళు ఉపయోగించడం డెఫినెట్ గా రేపు దోషిగా అగ్రదేశం నిలబడాల్సి వస్తుంది. రేపు ఇదే ఐక్యరాజ్య సమితి లోపల సో WHO లోపల నువ్వు తీసుకున్నా, ఐక్యరాజ్య సమితిలో తీసుకున్నా, లేకపోతే ఇతర ఎలాంటి సమావేశాలు తీసుకున్నా కూడా రేపు నష్టపోయేది ఎవరు? అగ్రరాజ్యం. రేపు ఆంక్షలు విధించాల్సింది కూడా అగ్రరాజ్యం. అంటే ఏ మంచితనంతో కనుక మీకు చేసిన సహాయాన్ని ఈ రోజు దాన్ని ఒక బ్లాక్ మెయిల్ కోసము ఇతర మానవాళిని దెబ్బతీయడం కోసం ఉపయోగిస్తాను అంటే ఎవరు ఒప్పుకోరు. ఐక్యరాజ్య సమితి అసలే ఒప్పుకోదు. రేపు ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రోజు తొందరగా మెలుకొని అసలు ఈ పాటికి ఎప్పుడో మెలుకోవాలి అమెరికా, ఇప్పుడు కాదు. మన మీద దాడి చేసి పెహల్గామ్ దాడి జరిగినప్పుడే చెయ్యాలి. సో చాలా లేట్ గా స్పందించింది, కొన్ని రోజుల తర్వాత స్పందించింది. సో ఏది ఏమైనా కూడా అమెరికా రియలైజ్ అయింది. సేమ్ టైం వచ్చేసి పాకిస్తాన్ ఇప్పటికైనా కూడా శరణు వేడుకోకపోతే అక్కడ మిగిలేది ఏం లేదు. అక్కడ ఈ టెర్రరిజాన్ని అంతమొందించేది అక్కడ ప్రజలు మాత్రమే. అక్కడ ప్రజలు ఊరుకోరు. ఏ ప్రజలు ఎవరు కూడా ఇతర ప్రజల్ని చంపాలని కోరుకోరు. రాజకీయ వ్యవస్థ మిలిటరీ వ్యవస్థ తప్ప. రామూర్తి గారు ఏం చెప్తారు? ఇంకో పక్క చూస్తే కూడా అటు ఏదైతే ఈ నిన్న జరిగిన దాడికి సంబంధించి కూడా అసలు యాక్చువల్ గా భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం అనేది కాదు, అసలు భారత్ కి ఉగ్రవాదులకు సంబంధించి యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతుంది. సో ఏం చెప్తారు దీనికి? అంటే ఇప్పుడు మొదటి నుండి పాకిస్తాన్ పుట్టుకనే ఒక విషపూరితమైన వాతావరణంలో పుట్టింది. దాని యొక్క ఎదుగుదల ఒళ్ళంతా విషం గమ్ముకొని అది పెంచుతుంది, అలా కొనసాగుతుంది.
పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకు స్థావరంగా, ఉగ్రవాదులను తయారు చేసే ఒక కంపెనీగా తయారైనప్పటి నుంచి ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయి. ఈ దేశం వల్ల మనకు కూడా రేపు, ఇంతకు ముందు అమెరికాలో కూడా దాడి చేశారు, అంతకుముందు వేరే దేశంలో కూడా దాడి చేశారు, ఇప్పుడు మన దగ్గర 2-3 సార్లు దాడి జరిగింది. అంటే మాకు కూడా వస్తుంది అనే ఒక పరిస్థితి ప్రపంచ దేశాలకు కూడా తెలిసింది. కాబట్టి దీన్ని ఉగ్ర దేశంగా ప్రకటించి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకు అవసరం ఉన్నది. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా ప్రజల వైపు, ప్రజల ప్రాణాలను కానీ వాళ్ళ మాన ప్రాణాలకు ఎప్పుడు కూడా తీయాలని చూడదు. ఖచ్చితంగా భారతదేశం ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఇంకా పోషిస్తున్నారో, దాదాపు 800 నుండి 900 మంది ఉన్న స్థావరాలు ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 100 మంది మొన్న చనిపోయి, నేను మొన్నటి దాడిలో సింధూరం పేరు మీద చేసిన ఆపరేషన్ లో ఒక 100 మంది చనిపోవచ్చు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. దీనికి ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వమే దగ్గరుండి కాపాడుతుంది. వాళ్ళు ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ జాతీయ జెండాను కప్పి వాళ్ళ మిలిటరీ కమాండర్ పక్క నుండి వాళ్ళ దగ్గర ఒక అధికారికంగా అంత్యక్రియలు చేస్తున్నారంటేనే వాళ్ళు ఇక అర్థమైపోతుంది ఆ దేశానికి వాళ్ళు ఒక సైనికులుగా చూస్తున్నారు వాళ్ళని. కాబట్టి భారతదేశం కానీ ప్రపంచంలో ఏ దేశాలు కూడా వాళ్ళని సైనికులుగా చూడడం లేదు, వాళ్ళని ఉగ్ర ముక్కలుగానే చూస్తారు. వాళ్ళ స్థావరాలు ఏ రూపంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అంతమొందించాల్సిన అవసరం ప్రపంచ దేశాలకు ఉన్నది, ఒక భారతదేశమే కాదు. కాబట్టి భారతదేశంకి పాకిస్తాన్ కి ఎప్పుడు పర్మనెంట్ శత్రువు అయినా గానీ మనం ఎప్పుడు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను ప్రాణాలు ఎప్పుడు తీయలేదు. కానీ కావాలని విషపూరితమైన వాతావరణంలో పాకిస్తాన్ అనేటోళ్ళు ఇక్కడ భారతదేశంలో ప్రజలను ప్రాణాలు తీస్తుంటే ప్రపంచం కూడా గమనిస్తున్నది. కాబట్టి ఈ విషయాన్ని ఈసారి మాత్రం ప్రపంచం తెలుసుకున్నది. ప్రపంచం భారతదేశంలో ప్రజల్ని అన్యాయంగా చంపినారు, అన్యాయంగా ఈ ముష్కర్లు ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీస్తున్నారు అనే వాతావరణాన్ని ఈ భారతదేశ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు కానీ, మన సెక్రటరీ వాళ్ళు కానీ, మన మోడీ ప్రభుత్వం కానీ ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో సక్సెస్ అయింది. అలాగే ఆపరేషన్ సింధూర్ కూడా ఇంకా కొనసాగుతుంది అని అంటున్నారు. దాన్ని ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ముష్కర్లు లేదా ఎవరైతే ఉగ్రవాదులు ఏ రూపంలో ఎక్కడ ఉన్నా తలదాచుకున్నా వాళ్ళని బయటికి తీసి వాళ్ళని మొత్తం అంతమొందించాల్సిన అవసరం అయితే ఈ దేశానికి ఉన్నది. లేకపోతే ఈ దేశం వైపు ఇప్పుడు ప్రపంచం కూడా చూస్తుంది, మంచి పని చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అని ప్రపంచం కూడా అప్రిసియేషన్ చేసే పరిస్థితిలో భారతదేశం ఇప్పుడు తల ఎత్తుకొని ఉన్నది. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని ఈ దెబ్బతోటే మొత్తం అంతమొందించాల్సిన అవసరం భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొన్ని అపవాదులు, కొన్ని లేనిపోని చెప్పి పాకిస్తాన్ కొన్ని దేశాలకు తప్పుడు వార్తలు చూపెడుతున్నది. కావాలని మా మీద దాడి చేస్తున్నారు, మా మనుషుల మీద దాడి చేస్తున్నారు, జనాల మీద దాడి చేస్తున్నారు. భారతదేశము చాలా విషపూరితమైన వాతావరణం కల్పించిందనే ఒక ప్రాపగండా కూడా మనం కూడా ధీటుగా సమాధానం చేస్తున్నాం. ఖచ్చితంగా అమెరికా నుండి ఇంకేదైనా వచ్చినా లేదా వాళ్ళు రేపు దోషులుగా నిలబడాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా పోలేదు, ప్రజలకు అన్యాయం దిశలో పోలేదు. అక్కడ ఉగ్రముగ్గులకు కానీ వాళ్ళు చేస్తున్న చేష్టలకు వ్యతిరేకంగా మాత్రమే మనం ధీటుగా సమాధానం చెప్తున్నాం. భారతదేశం ఖచ్చితంగా భారత సైనికులు మాత్రం చాలా గుండె నింపడంతో భారతదేశ ప్రజలను ఒక హాయిగా గుండె మీద చేసుకొని బతికే విధంగా వాళ్ళు చూపించిన తెగువగా కూడా మనమందరం కూడా వారికి సల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా. రామూర్తి గారు, అండ్ ఇంకొకటి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గ్ లో అటు ఆర్మీకి సంబంధించి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా సైనికులకు సంబంధించి సంఘీభావంగా ర్యాలీ తీశారు. అయితే మీరు అటు కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, వారు కూడా అటు సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. భారత సైనికులకు సంబంధించి కూడా సెల్యూట్ చేయడం జరిగింది, వారు కూడా సంఘీభావం తెలిపారు. అయితే ఏదైతే నిన్న తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో, రామూర్తి గారు, రమేష్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తుంది, నేను రామూర్తి గారిని అడుగుతున్నాను. రామూర్తి గారు, ఏమైనా కార్యక్రమాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా తెలంగాణ? హలో, చెప్పండి. వినబడుతుందా? చెప్పండి, వినిపిస్తుంది. హలో, చెప్పండి రామూర్తి గారు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం అంటే సైనికులు తీసుకున్న
గొప్ప గొప్ప కార్యక్రమాలకు మేము సంఘీగా ఈ రోజు మా కవితక్క గారు సాయంత్రం 6 గంటలకు కూడా పెద్ద ర్యాలీ కూడా చేస్తున్నారు సైనికులకు మద్దతుగా. నిన్న కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మా పార్టీ ఖమ్మం జిల్లాలో కూడా మా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ గారు ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి దుందుడుకు చర్యలను, వారు చేసిన తప్పుడు విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా భారత సైన్యం గాని, మోడీ సర్కార్ గారు గాని తీసుకునే ప్రతి చర్యకు మా వంతుగా మా సహకారం ఉంటుందని మా పార్టీ కూడా చెప్పింది. వారి యొక్క తెగువకు కూడా సెల్యూట్ చేసిన సైనికులకు. కాబట్టి ఎవరు ఏదైనా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు సైనికులు చేస్తున్న పోరాటానికి మనం మద్దతు పలకాల్సిందే. ఎందుకంటే అది మన జీవితాల కోసం చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి మన ప్రాణాలను కాపాడడానికి పనిచేస్తున్న సైనికులకు మనం అందరం కూడా ఎప్పుడు తోడు నీడగా అండదండగా ఉండాలనేది మా అభిప్రాయం. వెల్ సెట్ అండి. ఎస్ రమేష్ గారు చెప్పండి. ముఖ్యంగా ఈ రోజు మీరు పత్రిక గాని, పేపర్, టీవీ ఛానల్ గాని ఎక్కువ ముందు నిజమైన పరిస్థితులు ఏంటంటే ఈ టెర్రరిస్ట్ రూపంలో కొంతమంది స్మగ్లింగ్లు, పైసల సంపాదన కోసము వీళ్ళని ప్రోత్సహించి మిలిటరీ రూపంలో సైనిక దళాలు కూడా దీనిలో కుమ్ముక్కైపోయి కోట్ల రూపాయలు గడిస్తా ఉన్నారు. ఇటువంటి దుశ్చర్యలు చేస్తూ వాళ్ళు ఈ భయం పెట్టి ప్రజల దగ్గర ఇటువంటి స్మగ్లింగ్లు కూడా చేసే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. చాలా కూడా నేను విన్నాను. ముఖ్యంగా ఇప్పుడు మొన్న మాట్లాడిన డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడితే ఒక్క మాట కూడా జవాబు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. ఇలా F-16 వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారండి? ఏ రకంగా ఉపయోగిస్తారు? ఐక్యరాజ్య సమితి ఈ రోజు అబ్జర్వేషన్ లో ఉంది. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఏ దేశం ఏ రీతిగా ఎలా అవలంబించే దాని విధానం ఉంటేనే భారతదేశం ప్రతిదీ కూడా ప్రెజెంట్ చేస్తుంది. వాళ్ళు మన మీద ఉద్రేకపరిస్తే మనం చేతులు కట్టుకొని లేం, గాని మనం కూడా అన్ని ఆచితూచి చేసే కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. అది అందరు కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మన మిలిటరీకి సంబంధించిన, నేవీ సంబంధించిన వారు కానీ, ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండమైన పనులు ఒక మంచి తరాలో పోతున్నారు. కానీ వాళ్ళు తప్పుడు లెక్కలలో ఇప్పుడు బుల్చిస్తానంటే మనం మాట్లాడే వీలుండదు. వాళ్ళు ఇండిపెండెంట్ కోసం కొట్లాడుతున్నారు. మనము ఇది మన డిఫెన్స్ కి సంబంధించింది కాబట్టి నేను మాట్లాడలేదు. దానికి మనం వాళ్ళ సంబంధంలో అది ఐక్యరాజ్య సమితిలో ఇది చాలా ఇష్యూ ఉంటాయి. మనం మన దేశ పరిస్థితుల మీద వాళ్ళు ఇస్తారు. దానికి పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్న అన్ని దేశాలు కూడా వ్యతిరేకిస్తే, కొట్లాడితే పాకిస్తాన్ ముప్పు తిప్పలు పెట్టే కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తారు. అది మనకు సంబంధం లేని విషయం. కానీ మనం ఒక మంచి తరాలో ఒక పద్ధతి ప్రకారం మనము ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో టెర్రరిస్ట్ స్థావరాల మీదనే మనం ఫస్ట్ అటాక్ చేశాం. సింధూరం అంటే ఏ యుద్ధానికి అయినా ఆడపిల్ల మన భార్యలు తిలకం పెడతాం. సింధూర్ అంటే ఇటువంటి యుద్ధ ప్రాతిపర్యం మీద అలాంటి సింధూర్ వర్కౌట్ కూడా మనం ఖచ్చితంగా చేశాం. ఆ ఖురేషి గారు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రెజెంటేషన్ చేసింది. మన ముగ్గురు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలకు, ప్రపంచ దేశాలకు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో అందరూ కూడా ఏకాభిప్రాయంతో మాట్లాడుతా ఉన్నారు. విక్రమ్ గారు కూడా, విజయ్ సింగ్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రెజెంటేషన్ చేశారు. అదే విధానం లోపల మనం ఉన్నాం. అది చూస్తున్నారు. మనకు ఇట్లా ఇంకా ఇలాంటి దుశ్చర్యలు పాడుపడితే ఎలాంటి ఉపేక్షించకుండా తప్పనిసరిగా తగు రీతిలో చర్య తీసుకునే విధానాలు భారతదేశంలో మన మిలిటరీ కమాండర్లు గాని, అందరు గాని, మేము మనకున్న ఎక్విప్మెంట్స్ గాని, మనకున్న పరిస్థితులను వాళ్ళు గమనిస్తలేరు. పాకిస్తాన్ వాళ్ళకి అంత సంపాదన, స్మగ్లింగ్, డబ్బులు పోతున్నాయి, మన సంపాదన పోతుంది. ఇది పోతే టెర్రరిస్ట్ శిబిరాలు పోతే మనకు సంపాదన పోతేనే పరిస్థితులలో కొంతమంది ఉన్నారు. కానీ ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. అక్కడున్న కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది అన్ని దేశాలు కూడా దీన్ని చూస్తా ఉన్నాయి. అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ కూడా మరి తప్పుడు లెక్కలకే ఉన్నట్టున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులు, మంత్రులు కూడా ఉన్న పరిస్థితులలో కూడా ఇటువంటి దుశ్చర్యలకి సహకరించే ఇటువంటి దేశాలను వెలివేయాల్సిన అవసరం ఉంది. అటువంటి దేశాలకు ప్రోత్సహించే ఏ దేశానికైనా అంటే ఫారెన్ అఫైర్స్ లో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు మాత్రం ఈ రాబో కాలంలో ఉంటాయి. అటువంటి చర్యలు మన ఐక్యరాజ్య సమితి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటాయి. అటువంటి చర్యలు తీసుకుంటారని ఒక అపోహ కూడా ఉంది. దాని మీద చాలా స్ట్రిక్ట్ గా
వ్యవహరిస్తారనే ఒక పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను. వేరే దేశాలు కూడా చాలా అడిగినాయి వాళ్ళ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ని, వాళ్ళ మంత్రులను. ఎవరు కూడా ఏం జవాబు చెప్పలేకపోతున్నా. పూర్తి అదే వాళ్ళకున్న పరిస్థితులు వేరు, మనకు ప్రపంచం కలిసే ఈ దాడులు వేరు, ఆ టెర్రరిస్టులు వేరు. వాళ్ళంతా ఒక మూకుమ్మడిగా వాళ్ళు ఎవరెవరి స్వార్థ ఉపయోగాల కోసం ఆ దేశాన్ని బలి చేస్తున్నారు. అక్కడ కామన్ మ్యాన్ చంపుతున్నారు, చింపుతున్నారు. ఎన్నో చూసినా పాకిస్తాన్ లో జరిగే తీరుతెన్నులు. ఇటువంటి పరిస్థితులలో భారతదేశం మంచి తరహాలో ఒక చర్య పాకిస్తాన్ మీద తీసుకొని ఇక మరొక్కసారి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు రాకుండా, ఇటువంటి చర్యలు చేయకుండా మాత్రమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. మా సంపూర్ణమైన మద్దతు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బీజేపీ గాని వాజ్పేయి గారు గాని మేము చేస్తున్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న కేంద్రం ఉన్న ప్రభుత్వానికి మద్దతు తెలపడం అనేది అది మా హక్కు. ఇది వ్యవహారం, ఇది ఇంటర్నల్ కాదు కదా, ఇది వ్యవహారం ఫారిన్ అఫైర్స్ కి సంబంధించిన విషయం. ఇది విదేశాలు ఏదొచ్చినా మన దేశం మీద పడితే మనం కామన్ మ్యాన్ ఊరుకుంటామని మనం కూడా రక్తం చిందించి పోరాడతాం, ఆ దేశాన్ని కాపాడుకుంటాం. మనం కూడా అటువంటి బ్లడ్ లోనే ఉన్నాం కాబట్టి మనందరం కూడా సహసహకరించి మంచి కమ్యూనికేషన్స్ కూడా మనం మీడియా మిత్రులు గాని అందరూ కూడా ప్రజలకు అందజేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. అక్కడ దేశ పరిస్థితులు సో ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రజలు రోడ్డెక్కిన పరిస్థితి, అటు పాకిస్తాన్ పోకడలకు సంబంధించి సొంత ప్రజలే, పాకిస్తాన్ ప్రజలే రోడ్లెక్కుతున్నారు. సో ఏంటి ఇప్పుడు ఈ చేస్తున్న చర్యలకి పాకిస్తాన్ ఇప్పుడు భవిష్యత్తులో ప్రపంచ పటాల్లో లేని పరిస్థితి, తమంతట తామే ఈ పరిస్థితి తెచ్చుకుంటుంది అనుకోవచ్చా? మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి దీనిపైన? ఒక దానికంటే ముందు ఒక చిన్న మాట నేను సబ్మిషన్ చేయాలి. చెప్పండి. ఇక్కడ స్త్రీ, భారత స్త్రీ, మీరు ప్లస్ భారత స్త్రీ కి నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన స్త్రీ సైతము యుద్ధం లోపల చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్న అనే విషయాన్ని చాలా క్లియర్ గా అర్థమైంది. భారత స్త్రీ ఏ రూపంలో ఉన్నా కూడా, ఈరోజు యాంకర్ రూపంలో ఉన్నా, రిపోర్టర్ రూపంలో ఉన్నా, డాక్టరు, లేదంటే ఇంజనీరు, లేకపోతే ఈవెన్ పాకీ పనిచేసి శానిటేషన్ వర్క్ చేసిన కానీ మొలుకుంటే ఈరోజు యుద్ధ భూమిలో వెళ్లి యుద్ధం చేసే స్త్రీ వరకు కూడా వాళ్ళ పాదాలకు నిజంగా మనస్ఫూర్తిగా మనస్మాన్యులు అర్పిస్తున్నాను. ఇది ఈ రోజు భారత స్త్రీ అంత గర్వకారణమైంది, అంత గర్వపడాల్సిన వ్యక్తి అనే విషయాన్ని మరొకసారి రుజువైంది, అనేక సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు చాలా క్లియర్ గా గ్లోబల్ గా చాలా క్లియర్ గా ఇది రుజువు అయిపోయింది. నెక్స్ట్ మీరు చెప్తున్న విషయానికి వస్తే, పాకిస్తాన్ కు ఇక వేరే గత్యంతరం లేదు. ఒకటొచ్చేసి కాంప్రమైజ్ అవ్వడము, అక్కడ చేస్తున్న మిలిటెంట్ స్థావరాలు పాకిస్తానే కూకటి వేళ్లతోని కూల్చివేయడం బాధ్యత ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కనుక పాకిస్తాన్ ఏ ముసుగులో ఉన్నా, మిలిటరీ ముసుగులో ఉన్నా, మిలిటెంట్ ఇతర ఏ ముసుగులో ఉన్నా కూడా వాళ్ళను పేరిపారేయాల్సిన బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వం మీదనే ఆధారపడింది. ప్రభుత్వం చేత కాకపోతే ప్రజలు. ఈరోజు ప్రభుత్వం లేదు పాకిస్తాన్ లోపల. ప్రధానమంత్రి ఈ రోజు దాక్కున్నాడు, బంకర్లలోకి పోయి పెండ్లం పిల్లలతో పోయి దాక్కున్నాడు. అట్లాంటి మనము ప్రధాని అంటే అది ఆ ప్రధానమంత్రి పదవికి అవమానం. ఈ రోజు ప్రజల మధ్యలో ఉండాలని. సో అంతే తప్పితే ప్రజల మధ్యలో లేకుండా, ప్రజలతో లేకుండా పెండ్లం పిల్లల్ని తీసుకుపోయి దాక్కుండా అంటే ఇక అలాంటి వ్యక్తిని కూడా, ఎందుకంటే ఆ పదవి చాలా గౌరవమైంది కాబట్టి నేను అంతకంటే మాట్లాడతలేను. ఏ దేశమైనా కూడా ప్రధానమంత్రి కాబట్టి ఆ గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం. అలాంటి వ్యక్తిని మనం ప్రధానమంత్రిని అంటామా? ఒకటి, ఈరోజు ప్రజలకు రక్షకుడుగా ఉండాల్సిన పర్సన్ ఈరోజు ప్రజలే తనకు రక్షకుడుగా మారిది దాక్కున్నాడంటే ఈరోజు ఆయన ఏం చెప్పాలో మనకు అర్థం కాని విషయం. నెక్స్ట్ తీసుకున్న ఇప్పుడు ఏవైతే వెపన్స్ యూజ్ చేయకూడదో అంతర్జాతీయంగా ఈరోజు దోషులుగా నించుంది పాకిస్తాన్. అది నిజంగా డెఫినెట్ గా అది అంతర్జాతీయంగా అది దోషులుగానే నిలిచింది. అలాంటి దోషులను అంతర్జాతీయ చట్టాల ప్రకారం శిక్షించాలి. అంతర్జాతీయ చట్టాల ప్రకారము అంతర్జాతీయ కోర్టులో దోషిగా నిలబెట్టాలి. ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని ప్రజల ముందు ఉన్నది కాబట్టి దీన్ని సుమోటోగా తీసుకొని, ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సుమోటోగా తీసుకుంది, ఇంకా సుమోటోగా తీసుకొని దీనిపై క్లియర్ విచారణ చేయాలి. అంటే ఈ రోజు పాకిస్తాన్ మూకలు ఏ విధంగా పిచ్చి కుక్కల్లాగా శైర విహారం చేస్తున్నాయో ఆ పిచ్చి కుక్కలకు ఈరోజు పులి స్టాప్ పెట్టేసి, ఆ పిచ్చి కుక్కలను జనరల్ గా మనం ఏం చేస్తామంటే కుక్కనైతే పెంచుకుంటాము,
ఇంకా ముద్దు చేస్తాం. కానీ పిచ్చి కుక్కను ఎవరు పెంచుకోరు, ముద్దు చేయరు. ఏం చేస్తారో మనం చెప్పాల్సిన పని లేదు. ఆ కూకటి వేళ్లతో పీల్చి ఈరోజు పెకిలించేసి ఆ కుక్కలన్నింటినీ సంహరించాల్సిన బాధ్యత ఈరోజు పాకిస్తాన్ ప్రజల మీద ఉంది. భారత్ ఎట్లాగూ చేస్తుంది, అందులో డౌటే లేదు. కానీ ఈరోజు పాకిస్తాన్ కు నేను ఇచ్చే సలహా ఒకటే, ఇకనైనా మనుషుల్లాగా మనుషులను గౌరవించడం నేర్చుకోండి. మీ దగ్గర ఉన్న ప్రజలకు 3 పూటల అన్నము, చదువు, ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇవ్వాలో దానికోసము ప్రయత్నం చేయండి. దానికోసం ఏ దేశమైనా మీకు సహకరిస్తుంది, సహాయం చేస్తుంది. ఇప్పటికి కూడా మా మీద ఇంత కుట్రలు కుతంత్రాలు చేసినా మీ ప్రజలను కాపాడండి. మీ చేత అయితే మీ ప్రజలను రక్షించండి. డ్రగ్స్ ను పూర్తిగా తీసివేయండి. వెపన్స్ ను, అక్రమ వెపన్స్ ను పూర్తిగా తీసివేయండి. న్యాయబద్ధంగా బతకండి. టెర్రరిజాన్ని విడనాడేసి మనుషులుగా మనుషులతోని మానవత్వంతో బతికితే బాగుంటుంది అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాకిస్తాన్ కు ఇప్పటికైనా బుద్ధి రాకపోతే జరగాల్సిన దాన్ని ఎవడు ఆపలేదు. కర్మఫలం ఎట్లాగో ఉంటుంది. దాంతో పాటు ఎట్లాగా ఆ పనిష్మెంట్ అనేది చూసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మారాలని కోరుకుంటున్నాను. అక్కడ సైనిక ప్లస్ టెర్రరిస్ట్ ముసుగులో ఉన్న ఏ టెర్రరిస్ట్ అయినా కూడా, సైనిక ముసుగులో ఉన్న టెర్రరిస్ట్ కానీ, టెర్రరిస్ట్ ముసుగులో ఉన్న సైనికులు కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జయరామ్ గారు, థ్యాంక్ యూ అండి. రమేష్ గారు, జయరామ్ గారు, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు ఏదైతే ఇన్ని రోజులుగా ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత